గోంగూర పచ్చడి చేసినప్పుడు ఉల్లిపాయలు ఇలా వేసిన తర్వాత ఒక రోజు తర్వాత తింటే ఉంటుంది చాలా బాగా. ఆ రుచి అయితే అద్భుతం. ఇలా ముందుగా పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని నేను మిరపకాయలని వేయించుకున్నానండి. అందులోనే కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని అన్నీ బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకున్నాను. మిగిలిన నూనెలోనే నేను ఒక 2 కట్టల గోంగూరను ముందు రోజే కడిగి ఆకులన్నీ తుంచుకొని ఆరనిచ్చిన తర్వాత ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసుకున్నానండి. ఇలా అంతా దగ్గరికి అయిన తర్వాత తీసి అది కూడా కంప్లీట్గా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత గ్రైండర్ పాత్ర లోపల 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మనం రుబ్బి పెట్టుకున్న గోంగూర, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు అలాగే ఉప్పు వేసి మెత్తటి పేస్ట్ చేసి పెట్టేసుకొని ఇప్పుడు పాన్ పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, నేను ఇక్కడ ఎండుమిరపకాయలు, కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పసుపు అన్నీ కూడా వేసి వేయించేసుకొని రుబ్బి పెట్టుకున్న గోంగూరను కూడా ఇందులో వేసేసి అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.